కడప గడ్డపై ఒక మహిళా శక్తి, ప్రత్యర్థుల రాజకీయ బలాన్ని లెక్క చేయకుండా ప్రజల కోసం పోరాడిన ధైర్యవంతమైన నాయకురాలు రెడ్డెప్పగారి మాధవిరెడ్డి. 1974 ఆగస్టు 29న జన్మించిన మాధవిరెడ్డి గారు ఉన్నత విద్యను అభ్యసించారు. కుటుంబ జీవితాన్ని కొనసాగిస్తూనే ప్రజాసేవపై ఆసక్తితో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కడప రాజకీయాల్లో ప్రతిపక్షంలో ఉండటం అంత సులభం కాదు. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వారి కోసం గళమెత్తుతూ కడపలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఆమె రాజకీయ ప్రయాణంలో అసలైన పరీక్ష వచ్చింది. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాధవిరెడ్డి గారు బరిలోకి దిగారు. ఆమెకు ప్రత్యర్థిగా అప్పటి డిప్యూటీ సీఎం ఎస్బి అంజాద్ బాషా. ఒకవైపు అధికార పార్టీ బలం, మరోవైపు సీనియర్ నాయకుడి రాజకీయ అనుభవం. కానీ మాధవిరెడ్డి గారి నమ్మకం ఒక్కటే, ప్రజలే తన బలం. ఎన్నికల ప్రచారంలో ప్రజలను కలిశారు, ప్రతి ఇంటికి వెళ్లారు. కడప అభివృద్ధి కోసం తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. చివరికి కడప ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు. 18,860 ఓట్ల మెజారిటీతో మాధవిరెడ్డి గారు ఘన విజయం సాధించారు. అప్పటి డిప్యూటీ సీఎంను ఓడించి కడప రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించారు. కడప తొలి మహిళా ఎమ్మెల్యేగా ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇది కేవలం ఒక ఎన్నికల విజయం కాదు, ఇది ఒక మహిళా నాయకురాలి ధైర్యానికి, ఆమె పోరాటానికి, ప్రజలపై ఆమెకున్న నమ్మకానికి నిదర్శనం. ఓటమికి భయపడని ధైర్యం, ప్రత్యర్థి బలానికి వెరవని తెగువ, ప్రజల సమస్యలపై ప్రశ్నించే గళం. ఇదే కడప రెడ్డెమ్మ మాధవిరెడ్డి. ఆగస్టు 29న ఆమె జన్మదినం సందర్భంగా ప్రజాసేవలో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని, మరింత శక్తితో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రెడ్డెప్పగారి మాధవిరెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే మాధవిరెడ్డి గారు. మీ నాయకత్వం మరింత బలపడాలి, మీ ప్రజాసేవ మరింత విస్తరించాలి. మీ ప్రతి అడుగు కడప అభివృద్ధికి దారి తీయాలి.